అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 8 వచనాలను దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసము కాపాడుకుంటుని. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించాలన్న చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క భాగాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ ప్రభువు తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి అల్పమైన ప్రేమించి మరొకసారి ఈ కొన్ని దినంలోనైనా సజీవులు ఎక్కడ ఉంచినైనా ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రేమించారు. ఈ సన్నిధికినైనా వచ్చుటకు ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమించి అవునైనా మమ్మల్ని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ప్రభావ మమ్మల్ని తీర్చింది. ఇచ్చిన తరుణాన్ని బట్టి నైనా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. ఆరాధన కార్యక్రమంలో ప్రభావ మీరు అధ్యక్షత వహించి ఆరాధన అందుకునే విధానంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు సమయంలో ప్రభా చదవడిన లేఖన భాగాన్ని మీ యొక్క వినికిడిలోనికి అవునైనా మీరే వినిపించి మేము ప్రార్థిస్తున్నాను. వచ్చిన నాన్న మాకు ప్రభా ఏ మాట అయితే అవసరం ఉంటున్నానా మీరే బాహాటం కలిగిన ఒక దేవుడు ప్రభా. వచ్చిన వారందరి హృదయాలను ప్రభా మీరే తృప్తిపరిచి అవునైనా మరి ప్రభా ఎవరికి ఏ మాట అయితే అవసరం ఉంటున్నానా మీరే చిత్తానుసారంగా అందరి హృదయాలతో మాట్లాడమని అవునైనా కొద్ది సమయాన్ని మాకు దేవునికరంగా దయచేసి అవునైనా మీరే మేము పొందదని అన్ని విధాలుగా మీ నామానికి ఘనత మహిమ ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడి పొందింటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఎవరికి రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు కదా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మనం చదువుకున్న భాగంలో
మరియు 8 వచనాలను మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, మరియు దేవుని వాక్యమును చెప్పే విషయాన్ని లేదా ఆ వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ మరియు తెలియజేసినట్టుగా మనము చదువుకున్నాం కదా. దేవుని మరియు 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసుకుంటున్నాము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా చూస్తున్నాను. అనగా దేవుడి యొక్క ఔన్నత్యం కదా, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ఎంత మహిమగలవాడో, ఆయన ఎటువంటి వాడో అని మరియు తెలియజేస్తున్నాడు కదా. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది. ఆయన ఎటువంటి వాడంట, అటువంటి ఆయనను బట్టి మరియు తెలియజేస్తున్నానని అంటున్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమండి, మరియు మామూలుగా చెప్తే సరిపోదా కదా? ఎందుకు మరి ఖండించమంటున్నాడు? మరియు సమయాన్ని కేటాయించాలన్నా ఫలానప్పుడే చెప్పాలి అని సమయాలను వద్దు కదా. ఎప్పుడంట వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఏమంటే కోపముతో కదా, మరియు శాంతములతో కాకుండా కదా. అంటే ఇక్కడ ఏ విధంగా చెప్పమంటున్నాడు? వాక్యమును ప్రకటించాలి. అది ఎప్పుడు అంటే దానికి లిమిట్ లేదు, టైము లేదన్నమాట. ఏమంటున్నాడు? సమయమందును అసమయమందును. ఏ సమయం అందైనను నువ్వేం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. ఆ వాక్యము మరియు ఎప్పుడు బోధించాలని మనము చూసాము. దానికి మరియు బౌండరీస్ ఏమీయో లేవని మనం చూసుకుంటున్నాం కదా. అద్దులు ఏమీయో లేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అద్దులు లేవనట్టుగా మనం చూస్తాం. సమయము కానీ అసమయము కానీ మరియు బోధించాలని మరియు ప్రయాసపడమంటున్నాడు కదా. ఆ వాక్యమును బోధించడానికి సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని మనం చూస్తున్నాం అండి. మరి అసమయమందును సమయమందును మరి ప్రయాసపడమంటున్నాడు. మరియు ఆ ప్రయాసలో కదా, ప్రయాసలో మరియు ఏముంటుంది? ప్రయాసపడినప్పుడు దీర్ఘశాంతం ఉంటుందా? ఏమండి కదా. ఆయాసము మరియు ప్రయాసలో మరియు
బలహీనత కదా, బలహీనత కనబడుతుంది. లేదా ఆ వాక్యం పైన వాక్యము చెప్పే దానిపైన ఏమున్నదో మనసు కదా, అప్పటికే కృంగిపోయిన స్థితి కదా, ప్రయాస పడమంటున్నాడు. సమయమందును అసమయందును ప్రయాసపడము. ఆ ప్రయాసంలో ఏముండకూడదు, మరి అలసట ఉండకూడదు కదా. అలసట అలసిపోతే ఏమవుతుంది, అప్పుడు దేహము మరియు సన్నగిలి పోతుంది కదా. మరియు ఈ యొక్క శరీరము ఎటువంటిది అని మనం లేఖనాల్లో చూస్తాము. అది శరీరము బలహీనమైనది కదా, దానిని బలపరచువాడు కదా. ఇదే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అని ఇదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మరియు ఆ యొక్క అలసట మరియు అలసట పడినప్పుడు కదా ఈ యొక్క శాంతమును, దీర్ఘ శాంతమును కోరుకుంటాం. అయినను అలసినప్పటికీ కదా, మరియు దానిని బలపరచువాడు ఉన్నాడు కాబట్టి ఆయనకు లోపరుచుకొని నీ ఉపదేశము ఎలా ఉండాలి, మరియు దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము బుద్ధి అని గట్టిగా అరిసి కోపముతో చెప్తే వింటారా కదా. మరింత వారు కూడా మరియు ఇంకా నిర్లక్ష్యము చూపే అవకాశము ఉన్నది కదండి. ఉన్నది వెనకల మరియు అనేక పత్రికల్లో పౌలు పదే చెప్పాడు కదా. గత దినాల్లో మనము ధ్యానం చేశాం. మరి పిలుపులకు రాసిన పత్రికలో మనము ధ్యానం చేశాం కదా. మాటికి కదా అదే విషయము రాస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే వారు ఎంత చెప్పినా వారు వినటం లేదా గ్రహించడం లేదు. అందుకనే మరియు ఆ యొక్క మరియు ఎక్స్పీరియన్స్ తోటి మరియు యవనుడైన తిమోతికి ఎందుకు రాస్తున్నాడు అంటే ఆయన కదా మ్యాక్సిమంగా మనం ఆలోచన చేస్తే సమయమందును అసమయమందును ఎవరు ప్రకటించేది, ఎవరు ప్రకటించేది? దేవుని సేవకులు కదా. అందులో మరి సంపూర్ణమైన సేవకు అప్పగించుకుని వారు ఏం చేస్తారు, ప్రయాసపడతారు. సమయమందును అసమయందును ప్రయాసపడతారు. అలాగైతే యవనుడైన తిమోతి, అప్పుడే ప్రభువును ఎరిగిన తిమోతి, అప్పుడే విశ్వాసంలోనికి వచ్చిన తిమోతికి గొప్ప బాధ్యతను పౌలు అప్పగిస్తున్నాడు. అది ఎప్పుడు అంటే ఆయన వెడలిపోయే సమయము వచ్చినప్పుడు. అంటే అది ఎంత భారమైనది ఏంటంటే, అంటే ఆయన మరియు రిటైర్డ్ అవుతున్నాడు. ఆ పరిచర్య నుండి అపోస్తలుడైన పౌలు మరి రిటైర్డ్ అవుతున్నాడు. నేను వెడలిపోయే సమయము ఆసన్నమైనది అంటూ దీర్ఘశాంతముతో నేను బోధించాను. వెనకల దీర్ఘశాంతము నేను బోధించా, ఖండించా, గద్దించా, బుద్ధి చెప్పాను కదా. అందుకనే అంటున్నాడు. మరియు 7వ వచనంలో కదా ఏమంటున్నాడు, మంచి పోరాడి తిని, నా పరుగు కడమట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. మరియు ఆయన నిలబడ్డాడు, వాక్యానుసారంగా నిలబడ్డాడు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా అర్పించుకున్న దాన్ని బట్టి అంత సమర్థవంతమైన జీవితాన్ని కదా విజయవంతమైన జీవితాన్ని అపోస్తలుడైన పౌలు జీవించగలిగాడు. మరి ఎందుకు ఆ విధంగా మరియు దీర్ఘశాంతముతో బోధించాలి,
ఆ బోధనలో ఏముండాలి? గద్దింపు ఉండాలి. ఆ బోధలో ఏముండాలి? మరియు ఖండింపు ఉండాలి. ఆ బోధలో ఏముండాలి? బుద్ధి తెచ్చుకునే విధంగా ఉండాలి కదా. ఈ లేఖనాలన్నీ ఎందుకు దేవుడు మన చేతిలో ఉంచాడు అంటే యుగాంతమున్న మనకు బుద్ధి కలిగిన నిమిత్తమై మరియు ఈ లేఖనాలు ఉంచాడు కదా. ఆ మాటలు కొరింథీ పత్రికలో మనము చూస్తాం. అందుకనే ఆ పౌలు ఆ మాటను పాఠంగా మరియు మర్చిపోవాలని వాడిగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆ దమస్కా మార్గమున పౌలును పట్టుకున్నాడు, ఆ క్షణమున మరియు కేవలం ఆయన మాటకే లోబడి మరి సాగిన పౌలును మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు ఆ బోధలో ఏముండాలి? ఖండింపు ఉండాలి, లేకపోతే లోబడే స్వభావం రాదు. మరియు ఆ ఖండింపు కూడా ఏముండాలి అంటే ప్రేమతో కూడినదిగా ఉండాలి కదా, కోపముతో కాదు. అది ఏమి ఉండాలి? ప్రేమతో కూడినదిగా ఉండాలి. మరి గద్దింపు ఏ విధంగా ఉండాలి అంటే శాంతముతో కదండి, ప్రేమతో గద్దించినప్పుడు వారు లోబడతారు. అందుకనే అంటున్నాడు మరియు అది బుద్ధి చెప్పును కానీ మరియు ఆ బోధ మరియు ఆ విధంగా బోధించినప్పుడు, ప్రేమతో బోధించినప్పుడు, శాంతముతో మరియు బోధించినప్పుడు మరి ఏమవుతారో మీరు బుద్ధి తెచ్చుకొని ఆ దేవుని మాటకు లోబడి వారు కూడా ఆయన మార్గంలోనికి నడవడానికి మరియు ఆస్కారము ఉంటుందని మరియు తెలియజేసినట్టుగా మనము చూస్తుంటున్నాం. మరి అదే మరియు ఎందుకు పౌలు ఆ మాట ఆ విధంగా తెలియజేస్తున్నాడో మనం చూసినప్పుడు ఆయన ఆ విధంగా మరియు జీవించాడని మనము ముందుగానే జ్ఞాపకం చేసుకున్నాము. చూడండి ఆ మాటలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనము 16వ వచనము, నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించు పొందువని చేస్తున్నాడు అండి. అనేక మార్లు మనము చూస్తాం రోమిలకు రాసిన పత్రికలో కదండి. అక్కడ నుండి మనము వస్తే అక్కడ పౌలు మరియు అందుకనే మనం అప్పుడే గానం చేసుకున్నాం కదా 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడుతుంది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అండి. ఆయన బలపడుతున్నాడు కదా. మరియు రోమిలకు రాసిన పత్రికను చూసాము, వారిని బట్టి ఆయన వారి జీవితాలను చూసి పౌలు కూడా నేర్చుకుంటున్నాడు. మరి అందుకని అంటున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము కదా, తప్పిపోకుండా స్థిరముగా ఎక్కడ వరకు అంటే మరణం వరకు కదా. అందుకనే ఆయన విజయవంతమైన జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి అక్కడ నేను వెడలిపోయే కాలము వచ్చింది కాబట్టి నేను విజయవంతమైన జీవితం జీవించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. ఎవరి వైపు చూసి అంటే ఆ గురి ఎందుకే చూసి, దేని వైపు చూసి అంటే ఆ ముందున్న ఆ గురి వైపే చూసి కదా. వెనుకున్నవి మరిచి, వెనుకున్నవి వాటిలో మగ్గిపోయిన గతించిన కాలమే చాలుని మరియు పిలుపులు రాసిన పత్రికలో చూస్తున్నాం కదా. ఆ పితృ పారంపరమైన ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ పాత జీవితం, ఆ పాపపు స్వభావంతో కూడిన జీవితం గతించిన కాలమే చాలు. ఎప్పుడది వెనుకున్నవి ఏ క్షణమున మనము మనిషాము, దేవుని ఎద్దకు మనము దేవుని నమ్ముకొని ఆయనను అంగీకరించి ఆ క్షణమున ఆ వెనుకున్న వాటిని, ఆ పాప స్వభావాన్ని మనం ఏం చేయాలి?
మర్చిపోయారు. అదే పౌలు చేశాడు. దానినే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘములకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ మాటలనే ప్రకటించిన వాడిగా మనము చూస్తుంటున్నాం. సమస్తమును దేని నిమిత్తమే ఆయన కదా ఏ విధంగా చేశాడంటే ఆ బలవంతుడు మరియు బలపరచడాన్ని బట్టి. అదండి, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను అంటున్నాను కదా. నాకై నేను చేయలేను కదా. బలవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన బలపరిస్తేనే కానీ నేను ఏమైనా చేయను అంటూ ఆ విధంగా నేను చేశాను. ఏమను నేను తిమోతి నీవు చేయాలి. ఒక విషయము ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా కదండి. ముందుగా ఆలోచన చేశాము, సమయమందును అసమయందును ఎవరు సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నవారు. మరి ఇక్కడ యవ్వనుడు ఇంకా అప్పుడే మరియు విశ్వాసం దేవుని విశ్వాసం ఉంచాడు. మరి అటువంటి యవ్వనునికి గొప్ప బాధ్యత కదా. పౌలు ఇంకా ఏమంటాడు, నేను క్రీస్తును పోలే నడుచుకుంటే మీరు నన్ను పోలే నడుచుకోని అంటున్నాడు. అంటే ఇప్పుడు తిమోతి, యవ్వనుడైన తిమోతి పౌలు అంతటి సేవను ఇప్పుడు చేపడుతున్నాడు. మరియు మరియు ఆయన నమ్మకస్తుడు కదండి. అంతేకాకుండా మరొక చోట మనం చూస్తాము, నమ్మకస్తునికి అప్పగించాలని మరియు బాధ్యతను మరియు తిమోతి మీద పెడుతున్నాడు. మరియు తాను కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే నమ్మకస్తునికే ఆ గొప్ప బాధ్యతను మరియు అప్పగిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. మరియు ఆయన సమర్థుడు అని ఏ విధంగా తెలుసుకున్నాడు అనగా, ఆయన మరియు తిమోతి బాల్యము నుండే అండి వారు అవ్వయలుట అవ్వైన లోయను మరియు తల్లి అయిన యూనికే ఎదుటను మరియు మరియు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, నిష్కపటముగా ఏ విధంగా జీవించాలి, నిర్మలముగా ఏ విధంగా జీవించాలి. నిర్మలంగా పవిత్రం, ఏ కల్మషము లేని వాడిగా, ఏ మరియు అపవిత్రతను అంటని వారిగా మరియు జీవించాలి అనేది కదా. బాల్యం నుండి వారి అవ్వ ఆ విధంగా, తిమోతి అవ్వ ఆ విధంగా జీవించింది. తర్వాత తిమోతి తల్లి ఆ విధంగా జీవించింది. మరియు అదే వరుసలో తిమోతి కూడా వారి ఇరువురి జీవితాలను చూసి వారి మాటలు కూడా కదండి వారు మరియు లోబడి బాల్యం నుండే అభ్యసించిన వాడిగా అండి. అక్కడ అంటున్నాడు, మొదటి అధ్యాయము తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 5 కలిసి ఉన్నాయి వచనాలు. చూడండి, నా ప్రార్థన ఏందో ఎడదాకా నేను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయంబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలను నీ తల్లి అయిన ఎనేకేలను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము పొందుకున్నవాడు. ఎప్పుడు అంటే ఈ పౌలు కూడా ఎప్పుడైతే దమస్కు మార్గంలో పట్టబడ్డాడో ఆ క్షణముననే సంపూర్ణంగా లోపరుచుకున్నాడు కదా. మనం ఎక్కడ మనం శోధించినా కూడా తిరుగుబాటు అనేది లేదా అవిధేయత అనేది పౌలు జీవితంలో మనము
చూడలేము. ఎంతటి భయంకరుడుగా ఉన్నాడో కదండి. మునుపు దేవుని చేత పట్టబడిన ముందు ఎంత భయంకరుడుగా ఉన్నాడో అంతే అపోజిట్గా మరియు తను తాను దేవునికి సమర్పించుకున్న వాటిగా మనం చూస్తున్నాం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్న ఇక భాగంలో కదా, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరి నిమిత్తమై అంటే తన్ను నిమిత్తమై కదా. పితరుడైన అబ్రహాము కదా, ఇంకా యాకోబులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కదా, పితరులు ఏ విధంగా నిర్మలంగా ఆయనను మరి సేవించారో అటువంటి భాగ్యము నాకును దేవుడు అనుగ్రహించాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞుడై ఉన్నానని పౌలు తెలియజేస్తుంటున్నాడు కదా. తెలియజేస్తూ అంటున్నాడు అక్కడ ఇద్దరిని బట్టి దేవుడిని స్తుతిస్తుంటున్నాడు. ఎవరిని బట్టి? తిమోతిని బట్టి, అదేవిధంగా అపోస్తలుడైన పౌలుని బట్టి దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ విశ్వాసం మొదటిని అవ్వైన లోయలను నీ తల్లి అయిన ఎన్నికలను వసించినను చూస్తుంటున్నాను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ముందుగా ఏమంటాడు? నా బాధలను ఎడదాకా నేను జ్ఞాపకము చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని. మరియు దేవుని మరి అపోస్తలుడైన పౌలుకు అండి దేవుడు మరియు దర్శనాన్ని అనుగ్రహించి మరియు పౌలు యొక్క జీవితాన్ని కదా ఎంత పవిత్రతతో జీవిస్తున్నాడో, ఎంత నిర్మలముతో జీవిస్తున్నాడో, అని నిర్మలమైన మనసాక్షితో జీవిస్తున్నాడో కదా. మరియు ఆ విషయాన్ని పౌలుకు దేవుడు తెలియజేశాడు. మరియు అటువంటి ఈ వయసులోనే, ఈ యవ్వన కాలంలోనే ఇంత భక్తిన అంటూ అండి. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని బహుశా ఆ జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు తిమోతిని తన ముందు ఉంచినప్పుడు అపోస్తలుడైన పౌలు తన పాత జీవితాన్ని జ్ఞాపకము చేసుకుని ఉండొచ్చు కదండి. ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? అతని కన్నీళ్లను తలుచుకొని నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని అంటున్నాడు. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నంట. దేవుడు తిమోతి ఏ విధంగా ప్రయాసపడుతున్నాడు, లేదా ఏ విధంగా ఆత్మీయంగా బలపడుతున్నాడు, ఏ విధంగా దేవునికి సన్నిహితుడిగా లేదా దేవుని యందు అంటగట్టబడి మరి జీవిస్తున్నాడో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలుకు మరియు దేవుడు తెలియజేస్తున్నప్పుడు లేదా బోధపడుతున్నప్పుడు మరియు ఆయన కృంగిపోయిన వాడిగా చూసి లేదా ఆనందించవచ్చు లేదా ఆ సమయంలో నేను భయంకరంగా ఉంటుంది, పాపులలో ప్రధానంగా నేను ఉంటుంది, దేవుడికి ఎంతో వ్యతిరేకంగా నేను ఉంటుంది. అయితే ఇటువంటి చిన్న వయసులోనే మరియు ఇంత గొప్ప పనిని లేదా ఇంత గొప్ప జీవితాన్ని మరియు జీవిస్తున్నాడని ఎప్పుడైతే దేవుడు తెలియజేశాడో అప్పుడు ఎప్పుడెప్పుడు నేను ఆ యవ్వనాన్ని చూడాలా అని మరియు తలుచుకొని నా సంపూర్ణ ఆనందము కదా నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేశాడు. తిమోతిలో ఎటువంటి విశ్వాసం ఉన్నది? నిష్కపటమైన విశ్వాసము. దానిని చూచి పౌలు ఆనందిస్తుంటున్నాడు కదా. ఆ వయసులో నేను భయంకరంగా ఉంటుంది. అయితే ఇంత గొప్ప యవ్వనుడు కదండి,
మరియు ఇంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ యవ్వనునికి ఆ యవ్వనుడైన తిమోతి అని మరియు మొదటి పత్రికలో అంటాడు, నా నిజమైన కుమారుడైన తిమోతికి అని ఆ పత్రికను రాసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, 2వ తిమోతి రాసిన పత్రికలో కూడా తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. మొదటి వచనంలో క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడుకు తిమోతికి శుభమని చెప్పి రాయని నేను చూస్తున్నాను. ఎవరంట తిమోతి? ప్రియ కుమారుడు, ప్రియమైన కుమారుడు. ప్రియ కుమారుడుకు తిమోతి అని మనం చూస్తుంటున్నాము. మొదటి పత్రికలో మరి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయని ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి పత్రిక రాసినప్పుడు నా నిజమైన కుమారుడు తిమోతి అంటున్నాడు. 2వ పత్రిక రాసినప్పుడు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయని. ఆయన దేవునికి సన్నిహితుడిగా ఉన్నాడు, దేవుని యందు అంటగట్టబడినవాడిగా ఉంటున్నాడు, దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడుగా అని ఉంటున్నాడు. ఆ సంగతిని ఎరిగిన పౌలు తిమోతియే నా తర్వాత నా స్థానంలో నిలవబడడానికి, నా స్థానంలో నిలవబడి ఆయన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశమును నెరవేర్చడానికి ఆయనే కదండి ఆ యవ్వనుడైన తిమోతి మరియు నా నిజ కుమారుడైన తిమోతి మరియు సమర్థుడు అని ఎరిగి కదండి ఈ గొప్ప మరి భాగ్యాన్ని తిమోతికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు అప్పగిస్తూ అంటున్నాడు, ఏ విధంగా నువ్వు చెప్పాలి, ఎందుకు చెప్పాలి అంటే జనులు ఎటువంటి వారు కదా. 3వ వచనంలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఎందుకనగా అంటున్నాడు కదా, పైన చెప్పిన వాటిని కదా ఎందుకు మరియు ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు అంటూ పైన చెప్పినవన్నీ ఎందుకు ఆ విధంగా చెప్పాడు అంటూ కింద వివరణ. 3వ వచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కదండి. అనేక మనము అపోస్తల కార్యంలో మరి ధ్యానించినప్పుడు కదండి, బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ వస్తున్నప్పుడు కదా మరియు గుంపులు కదా ఎప్పుడైనా మరి బోధించని అక్కడ గుంపులు కదా, వినే గుంపు, గ్రహించే గుంపు, ఇంకా వినకుండా గ్రహించకుండా మరియు పౌలుకు వ్యతిరేకంగా ఉన్న గుంపు, ఆయనను ఎప్పుడెప్పుడు పట్టుకుందామా, ఎప్పుడెప్పుడు చెరసాలలో వేయిద్దామా అని వేయించిన గుంపులను మనము చూస్తాము. అందుకనే మరి రాసుకుంటున్నాడు, జనులు ఎటువంటి వారంట, ఎందుకు నీవు గద్దించాలి తిమోతి, ఎందుకు నీవు మరియు ఖండించాలి, ఎందుకు నీవు దీర్ఘశాంతముతో కూడిన బోధన నీవు చేయాలి, ఎందుకు నీవు సమయాన్ని కేటాయించుకోకుండా సమయమందును అసమయందును ఎందుకు చెప్పాలంటే జనులు ఎటువంటి వారంట, దురద
చెవులు గలవారు కదా. జనులు ఎటువంటి వారంట? హితబోధను సహింపక కదా, మంచి మాటలను మంచి హితమనగా ఆరోగ్యకరమైనదని ఏర్పుంటుంట రాయబడింది. అనగా మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ కదా. ఆరువేసి పుట్టుట్లో రాశారు. హితబోధ అనగా మూల భాషలో ఆరోగ్యకరమైన బోధ. కానీ ఆరోగ్యకరమైన బోధ మరియు చెప్పుదే ఎవరు వినరు, ఎవరు ఇష్టపడరు కదా. సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కదా. మరియు పౌలుకు వ్యతిరేకంగా చేసుకోలేదా? ఆ విధంగా కదా ఆయన అనుభవించిన కదా, మరియు అనుభవపూర్వకంగా మరి తిమోతికి తెలియజేసినట్టుగా చూస్తాం. మరియు మరి ఈ ఈ వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు కదా, తమ స్వకీయ దురాశలకు అనుగుణమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చిను అని చూస్తున్నాం. ఎందుకు మరి గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము, ఆ విధంగా నీ బోధ ఉండాలనుకుంటే అని తెలియజేస్తున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దాని జనులు హితబోధను సహించారు కదా. మరియు నిజమైన బోధ మరియు వారు సహించక ఏం చెప్తున్నారు? దురద చెవులు గలవారిగా మనం చూస్తున్నాం. ఇంకా పెడ చెవుని పెట్టేవారిగా మనం చూస్తున్నాం. వినినట్టుగా కదా. మరియు మధ్యరాష్ట్రం సువార్తలో మనము చూస్తాము. ఆ జనులు వినుట మట్టికే కదా, వినుట మట్టికే విందురు కానీ గ్రహించరని మనం చూస్తున్నాం. ఆ మాటలు అపోస్తుల కార్యములను కూడా మనము చూస్తాం. అనేక చోట్లలో ఆ మాటలు మరియు లిఖింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే వారు జనులు దురద చెవులు గలవారు. ఎందుకు అంటే వారు పదే పదే అవిధేయతను కనపరచువారు కదా. ఇశ్రాయేలు ప్రజలను ఆలోచన చేసినప్పుడు వారు అనేక మార్లు కదా మరియు దేవుని మాటలను గ్రహించకపోగా ఏం చేశారు? ఆఖరికి ఉగ్రతకు పాత్రులైనట్టుగా దేవుడు వారిని మరణానికి దేవుడే అప్పగించినట్టుగా ఉండేది. అంత అవిధేయులైపోయారు కదా, దురద చెవులు గలవారుగా ఉంటున్నారు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినప్పటికీ అదండి మోషే మరియు పదాజ్ఞలను దేవుడు మరియు ఆ కొండ మీదకి పిలిచినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మోషే ఏమైనా కదా వస్తాడో లేదో తెలియదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడిని మాకు ఇవ్వమని వారు అడిగినట్టుగా మనం ఇలా ఏం చేశారు? లేత మరియు దూడను కదా, బంగారు దూడను వారు చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. అది ఏందా? అవిధేయత. మరియు వారి యొక్క అవిధేయతను బట్టి మరి ఏమైపోయారు? నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ఇట్టి దురద చెవులు గల వారి ఏం చేస్తారంటే ఆఖరికి దేవుడే అప్పగిస్తాడు. ఆ మాటను మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథకర్త రాసిన 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మాటలు తెలియజేస్తున్నటువంటి ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింప కుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు.
వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పాను. ఏమండి, అర్థమైందా? ఎవరితో చెప్తున్నారు ఈ వాక్య వచనము? కానీ 9, 10 వచనాలు ఎవరితో చెబుతున్నారు? కానీ పైన నేను ఎవరిని పంపుతున్నా అని దేవుడు అడిగినప్పుడు యెషయా కానీ నేనున్నాను, నేను వెళ్తానని తెలియజేసినప్పుడు అప్పుడు ఆ మాటలు మరి దేవాది దేవుడు తెలియజేసినట్టు అంటే వారు వెనకటి అవిధేయతను కదా వారు చేసిన ఆ యొక్క మరియు చేష్టాలు లేదంటే వారి యొక్క జీవితము ద్వారా దేవుడు విసిగిపోయాడు కదా. అనాది కాలంలో మనం చూసాం, ఆది కాండంలో మరియు భూమి మీద నరులను సృష్టించినందుకు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపం పొందాడు. ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని మనం చూస్తున్నాము. వారి గురించి మరియు ఆయన విసిగిపోయాడు. అందుకనే అంటున్నాడు, అటువంటి వారి మధ్యలో కదా ఎంత చెప్పినా వారు వినకుండా ఉన్నారు, ఎవరిని పంపాలి? అక్కడికే దేవుడు కోపగించుకున్నాడు, అక్కడికే విసిగిపోయాడు. ఇప్పుడు దేనికి పంపుతున్నాడంటే వారిని మరి భ్రష్ట జీవితానికి అప్పగించడానికి మరియు పంపడానికి ఎవరున్నారు అన్నప్పుడు యెషయా నేనున్నాను అన్నప్పుడు ఆ మాటలు తెలియజేస్తారు. ఆయన నీవు పోయి 8వ వచనంలో అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని. ఆయన నీవు పోయి నా జనులతో ఇట్లనము. ఎవరంటండి? ఎవరు జనులు? ఆయన జనులే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు జనులు? ఆయన జనులే. మనమందరం ఎవరు జనులు? ఆయన జనులే కదా. విశ్వసింపబడిన వారమైనా మనం అందరము ఆయన జనులే. ఇప్పుడు ఎవరితో తెలియజేస్తున్నాడు? ఒకప్పుడు సంతాపముతో తెలియజేశాడు, గుర్తుందా? ఇదే యెషయా గ్రంథకర్త రాస్తున్న మొదటి అధ్యాయంలో అక్కడ కూడా ఇదే వాక్యాన్ని ప్రస్తావించాడు కదా. ఆకాశముతోను భూమితోను తెలియజేశాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నా పిల్లలే. ఎవరి పిల్లలు? నా పిల్లలైన ప్రేమతో పెంచుతని నన్నేవారు ధిక్కరించి వెళ్ళిపోయారు. మరలా ఆ మాట అది ప్రేమతో తెలియజేసిన మాట. ప్రేమతో తెలియజేశాడు. ఇంకా ఎన్ని మాటలు మనం చదువుకున్నా మనకు బుద్ధి కలుగుతుంది, మరలా వస్తాం. అయితే 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట అది మరియు నాశనానికి కదా, దేవుడే మరణానికి అప్పగించాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా మరణానికి అప్పగించి ఆ యొక్క అరణ్యంలో వారు రాలిపోయేటట్టుగా అని పిట్టలోనే రాలిపోయేటట్టుగా దేవుడే కదండి, దేవుడే సమర్పించాడు. ఆ విధంగా ఇటువంటి దురదృష్టలు గల వారి మనం చదువుకున్న భాగంలో ఇటువంటి 10వ వచనము, వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని ఏమంటండి? వారికి ఇంకా దేవునికి వారు ఇష్టం లేదంట. ఎవరంటే మాటికి అవిధేయతను చూపేవారు,
మాటి మాటికి కదండి ఎన్నిసార్లు గతించినా మరియు దురద చెవులు గలవారు అనగా మాటకు లోబడక అవిధేయతను కనపరిచేవారు. వారు ఇష్టం లేదంట. వారిని ఏం చేస్తున్నాడు? వారు హృదయాన్ని నువ్వు మూసేయి కదా, వారి కన్నులను మూసేయమంటున్నాడు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి అనగా కదా, ఎన్ని మార్లు నేను అవకాశం ఇచ్చాను కదా, ఎంతో ప్రేమతో వారికి నేను కదా దినమెల్లా కదా లోబడనులని ప్రజల వైపు, విదేశీ గ్రంథకర్త రాస్తున్నాడు, లోబడనులని ప్రజల వైపు, ఆయన మాట వినని ప్రజల వైపు, ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రజల వైపు ఏం చేస్తున్నాడు? తన చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు కదా. ఎంత ప్రేమతో ఆయన పిలుస్తున్నా కూడా ఆయన మాటకు కదా చెవి ఎక్కక దురద చెవులు గల వారి తమ సొంత ఆలోచన చొప్పున వారు మరియు వారికి ఇష్టమైన బోధన చెప్పే వారిని వారు వ్యతిరేకంగా వారే మరియు ఎన్నుకొని, అంటే మరి సెలెక్టెడ్ కదండి, ఇటువంటి వారే వాళ్ళైతే మాకు అనుగుణంగా చెప్తారు కదా, మేము చెప్పినట్టే వారు చెప్తారు. అటువంటి వారి గురించి మరి దేవుడు విసిగిపోయి, అటువంటి అవిధేయులు ఎడల ఆయన విసిగిపోయి ఈ మాటను ఇప్పుడు వారిని రక్షించబడే పంపదలేడు కదా. అలనాడు మరి 40 సంవత్సరాలు వారిని రక్షించాలని కదండి, ఐగుప్తు నుండి కనానుకు వారిని తీసుకెళ్లాలని మోషేను నాయకుడుగా నియమించి మరియు నడిపించాడు. అయితే ఇప్పుడు ఈ చదువుకుంటున్నా లేదా ఆలోచన చేస్తే కదండి ఒళ్ళంతా కొలకి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన దహించు అగ్ని కదా, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని మరియు లేఖనాలు చూస్తాం. ఎంత మట్టుకు ఆయన ప్రేమకు మనం నోచుకోవాలి. ఆయనకు కోపం పుట్టిస్తే మనం కాకపోతే ఆయన చేతిలో పడుట బహు భయంకరమని చూస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది? ఆ జనులు ఎవరి జనులు? ఆయన జనులే కదండి. 9వ వచనంలో ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహించుకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనులు హృదయము క్రోవు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పినాను. చదువులుంటేనే ఎంత భయంకరంగా అదండి. మరియు ఎవరితో చెప్తున్నాడు? ఈ జనులు. ఏ జనులు అంటే ఆయన జనులే, ఆయన ప్రజలే, నా పిల్లలే కదండి. నా పిల్లలని ప్రేమతో పెంచిన ఆ పిల్లలే ఏమైపోయారు అనగా ఆజ్ఞల దగ్గర నుంచి ఆ పిల్లలు అయిపోయారు కదా. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తాం. ఆ పిల్లలు రక్త మాంసముగా ఆ భయంకరమైన జీవితం నుండి కదండి. మరియు ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొన్నాడు. ఆ మరణముని తప్పించడానికి, ఆ నాశనముని తప్పించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొన్నాడు. ఆ పిల్లలు కానీ ఆజ్ఞ అతిక్రమించి ఆయనని దూరంగా తెలిపిపోయినప్పటికీ మరలా ప్రాణం పెట్టి మనను రక్షించాడు. మరియు మరలా అవిధేయతను చూపిస్తాడు. మన యొక్క అంతం కూడా ఈ విధంగా ఆయన చేయి వదిలేస్తాడు కదా. నాకు వేరుగా ఉన్న మీరు ఏమీయో చేయలేరని యోహాను సువార్త 15:7 వచనంలో తెలియజేస్తాడు. నాకు వేరుగా ఉన్న మీరు ఏమీయో చేయలేరు. వేరుగా ఉండి చేస్తే ఇంతే, నాశనానికి పోయే మార్గాన్ని మీరు ఏర్పరచుకుంటారు. కాబట్టి ఆ ప్రజలు కదా మరి దురద చెవులు కలవాలి. తమకు ఇష్టానుసారమైన బోధకులను, తమకు నచ్చే బోధకులను వారు
ఏర్పడుతుంది. వారికి ఎంత మాత్రమును హితబోధ వారికి బోధపడదు. ఆ విసుక్కును మన జీవితాల్లో మనం తేగకూడదనే దేవుడు యుగాంతముందున మనకు బుద్ధి కలిగినమై ఈ మాటలను ఈ సమయంలో మన ముందుకు తీసుకొచ్చాడు. అదండి పౌలు ఆ విధంగా జీవించాడు. మరియు తిమోతికి ఆ పనిని కదా ఎప్పుడు అంటే తాను దిగే సమయంలో లేదా ఆయన మరియు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమై ఉంటున్నది. మరణం వరకు నమ్మకముగా ఉన్నాడు. ఇట్టి నమ్మకమే నీవు కూడా కొనసాగించాలి కదా. ఇట్టి జీవితాన్ని కొనసాగించి లేదా ఈ విధంగా జీవించి దేవుడి ఉద్దేశములను నెరవేర్చేవారు కదా నా తర్వాత నీవే. కాబట్టి నీవు ఈ విధంగా కదా నీవు అనుకున్నట్టుగా ఈ జనులు అంతా ఈజీగా లోబడేవారు కాదు. అందుకని నీవు ఈ విధంగా ఆ విధంగా బోధించుటకు నీకు సామర్థ్యతను కలిగించేవాడు దేవుడే కదా. నన్ను బలపరిచిన వాడు నిన్ను బలపరచాలి. కాబట్టి నీవు ఈ విధంగా మరి బోధించుమని మరి తిమోతికి తెలియజేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరియు యుగాంతమందున మనకు మరి బుద్ధి కలిగినంతమై ఈ మాటలను తెలియజేశాడు కదా. మరియు అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి తెలియజేసినట్టుగా తిమోతికి ఎందుకు తెలియజేశాడు ఏమండి? ఒక విషయము చెప్పి నేను ముగించేస్తాను. యవ్వనుడు కదా ఆల్రెడీ మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు చెప్పేది సమయమందును అసమయమందును ఎవరు చెప్పేది అంటే సేవకు కదా. దాంట్లోనూ పార్ట్ టైం వారు కూడా ఎవరు చేసేది సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్న వారే. అయితే తిమోతి ఇంకా అప్పుడే కదండి అంటే పిల్లవాడు నుండే బాల్యం నుండే మరియు సక్రమ మరియు దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు. మరియు అటువంటి తిమోతికి అప్పగించాడు. నేను ఒక విషయము చెప్పదలుచుకున్నాను. ఏదంటే తిమోతి ఎవరు? విశ్వాసి కదండి. పౌలు కూడా ఏం చూశాడు తిమోతిలో అంటే నిష్కపటమైన విశ్వాసాన్ని చూశాడు. ఇప్పుడు మనమందరం ఎవరమండి? విశ్వాసులు అవిశ్వాసులు? దేవుని యందు విశ్వాసము ఉంచినవారు. మరి అలాగైతే తిమోతికి అపోస్తలుడైన పౌలు అప్పగించిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? అక్కడ ఆఖరి వచనంలో మనం చదువుకున్నాం కదా. ఆయనను ప్రత్యక్షతను అపేక్షించు వారి నాకును ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అంటున్నాడు. ఇప్పుడు మనము ఎవరి ప్రత్యక్షతను మనము మరియు ఎవరి ప్రత్యక్షత కొరకు మనము వేచి ఉన్నాం. మన నిరీక్షణ ఏమండి? ఆయన రాకడ కొరకు మనం వేచి ఉన్నాం కదా. ఆయన ప్రత్యక్షత కొరకు మనం వేచి ఉన్నాము అన్నప్పుడు సమయమందును అసమయమందును మనము బోధించే బాధ్యత ఎవరుంది? ప్రతి విశ్వాసిదే ఉంది. విశ్వాసంగా పిలువడుతున్న మన మీద ఉన్నది. పౌలు తిమోతి ఒకడే కాదు కదా. ఆ సామర్థ్యత మన అందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఆయన స్వార్థం ఇచ్చి మనను సంపాదించి తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చాడు. ఎందుకు చేర్చాడు అనగా ఆ బాధ్యతను స్వీకరించడానికి కదా. మన ఇరుపరుగు వారు లేదా నశించి నాశనానికి నిత్య నాశనానికి వెలుచున్న వారు స్నేహితులు లేదా బంధువులు లేదా అండి మరియు వారి మధ్యలో మనం ఉంటున్నాం కదా. ఏవో ముసలమ్మ ముచ్చటలు చెప్పుకుంటాం కదా. ఏవో పనికిరాని మాటలను చెప్పుకుంటాం. ఆ సమయాన్ని తిమోతి కదా అవి మరియు ఆ జనులు దురద చెరువుతారు. కాబట్టి నీవు వారికి బోధించు, ఈ విధంగా బోధించు అంటున్నాడు. మరియు మనం కూడా అంటే తిమోతి మాత్రమే కాదు ప్రతి విశ్వాసి మీరు బోధించాలి కదా. సమయము దొరికితే ఏం చేయాలి? దానిని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా మరి జీవించడానికి
దేవుని ఎదుట మనము వేడుకోవాలి. ఎలా తిమోతి యొక్క కన్నీరును చూచి ఎవరు ఆనందించారు? పౌలు ఆనందించాడు కదా. అటువంటి భక్తిపరుని, అటువంటి దేవునికి నమ్మకంగా ఉన్న ఆ యువని ఎప్పుడెప్పుడు చూడాలా అనే యొక్క ఆశతో ఎదురు చూస్తున్న పౌలుని చూస్తున్నాడు. మరి మన ప్రియ ప్రభు కూడా మనను దినమల్లా చేసి పిలుస్తున్నాడు. అవిధేయులైతే జాగ్రత్త పిల్లలు, దేవుడే ఇంకా లేకుండా చేస్తాడు కదా. అదే మాట మనం చూస్తుంటున్నాము ఏప్రిల్ రాసిన పత్రికలో 10వ అధ్యాయము. అక్కడ కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఏమంట, ఈ అవిధేయత మాటికి అవిధేయతను కనపరిస్తే మనమే ప్రభుని ఆయన ఒక్కమారే పాప ప్రాయశ్చిత్తార్థం నిమిత్తమై ఆయన శిలువలో మరి అర్పించుకున్నాడు. ఇటువంటి అవిధేయతను మనం చూపించడం ద్వారా దినదినం కదా ఎన్ని మార్లు మనము అవిధేయతను కనపరుస్తామో అన్ని మార్లు మనము ఆయనను సిలువకు వేసినట్టు అని ఇదే అపోస్తలుడైన పౌలు మరియు ఎపిలోగు రాసిన పత్రికలో తెలియజేస్తాడు. కాబట్టి మరియు ఆయనకు అవిధేయత అది మనం కళలో కదా, మనం ఊహల్లో కూడా ఊహించుకో ఎంత మటుకు లోబడడానికి మనం ప్రయత్నం చేయాలి. మరియు అవిధేయత అనేది చోటు కదా ఎక్కడ కూడా ఉండకుండా ఉంటే మనము సమర్థవంతమైన జీవితాన్ని మనము జీవించగలం. ఆ విధంగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయగలం. దేవుడి యొక్క మాటను దీవించండి.